ఇక్కడ హిందూ సాంప్రదాయం నుండి వచ్చిన వారందరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. I like them to ask question. మీరు శివ భగవానుడిని చూశారా? కనీసం బొమ్మల రూపంలో, విగ్రహ రూపంలో చూసుంటారు కదా. మీరు వారిని ఎలా ఊహిస్తారు? కైలాస పర్వతం మీద కూర్చుని ఉంటారు కదా. ఏమి చేస్తుంటారు? And doing what? Say it. ధ్యానం. ప్రశ్న ఏమిటంటే, వారే భగవంతుడు. మరి ఆయనకు ధ్యానం చేయవలసిన అవసరం ఏమిటి? వారు దేనికోసం చూస్తున్నారు? వారిలో కొరత ఏమిటి? వారు ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు? దాని గురించి ఆలోచించండి. మరి వారికి ధ్యానం అవసరమైతే కేవలం మానవులమైన మన పరిస్థితి ఏంటి? Lord Krishna, before Mahabharata, శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధానికి ముందు సుఖంగా కూర్చొని ధ్యానిస్తారు. ఆ యుగావతారుని భంగిమను ఊహించండి. వారు కూడా ధ్యానిస్తున్నారు. శ్రీకృష్ణ అవతారమూర్తి దేనిపై ధ్యానిస్తున్నారు? ఎవరి తత్వంపై వారు ధ్యానిస్తున్నారు? దివ్యత్వం. దివ్యత్వంపై ధ్యానించటం మనకు వైపరీత్యంగా అనిపించవచ్చు. same thing in Ramayana. రామాయణంలో కూడా అలాగే ఉంటుంది. చిన్నతనంలో మనకి రామాయణ పుస్తకంలో పేజీలు తిప్పడం ఆసక్తిగా ఉండేది. బాల్యంలో అది మనం చదవలేకపోయేవాళ్ళం, సంక్లిష్టంగా ఉండేది. అప్పటికి ఇంకా అక్షరాలు కూడా నేర్చుకోలేదు. కానీ పేజీలు తిప్పటం, చిత్రాలు చూడడం చాలా సరదాగా ఉండేది. And the most attractive was, వాటిలో అత్యంత ఆకర్షణీయమైన చిత్రం ఏమిటంటే, ఆ నలుగురు అంటే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత మరియు హనుమాన్ కనులు మూసుకొని కూర్చొని ఉండడం. నాకు వారేం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా ఉండేది. అందరూ కనులు మూసుకొని చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తున్నారు. meditating. Meditation also, I think, some clarification on meditation. ధ్యానం గురించి మీకు కొంత వివరణ కావాలి. ధ్యానం అంటే కేంద్రీకృతమైన మనసు లేదా ఏకాగ్రత చెందిన మనసు అని అర్థం చేసుకుంటాము. Or mind that goes to a state of concentration. Personally speaking, వ్యక్తిగతంగా చెప్పాలంటే ధ్యాన స్థితులను అనుభూతి చెందిన తరువాత మనసు కేంద్రీకృతం చేయడం లేదా మనసు ఒకే కోణానికి పరిమితం అవడం అనేది మీ చైతన్యాన్ని హింసించడం వంటిది. ఎలాగైతే మీరు నిద్రమాత్ర వేసుకుని పడుకోవడం లేదా ఒక సుత్తితో మీ తల బాదుకొని పడుకోవడం వంటిది. the natural sleep versus సహజ నిద్ర లేదా నిద్రమాత్ర వలన నిద్ర లేదా మత్తుమందు ప్రభావం వలన స్పృహ కోల్పోవడం ఇవన్నీ విభిన్నమైనవి. సహజ నిద్ర నుండి మేల్కొన్న తరువాత మీకు చాలా ఆనందం కలుగుతుంది. నిద్రమాత్ర ఆధారిత నిద్ర మేల్కొన్న తరువాత కూడా మీకు చాలాసేపు తల భారంగా ఉంటుంది. మీ మనసును మరింతగా కేంద్రీకృతం చేసి కూర్చుని హృదయం మీద దృష్టి నిలపడం ద్వారా మీకు తలనొప్పి కలగవచ్చు. will give you headache. ధ్యానాన్ని సహజంగా జరగనివ్వాలి. మీరు రాత్రిపూట బలవంతంగా నిద్రించాలని ప్రయత్నించినప్పుడు నా తల దిండు మీద వాలగానే నేను నిద్రించాలి అని మీరు భావిస్తే, మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతగా నిద్ర మీ నుండి దూరం అవుతుంది. Let go and she comes. సహజంగా ఉండండి, నిద్ర దానంతటిదే పడుతుంది. Meditation, ధ్యానాన్ని సంస్కృతంలో ధ్యాన్ అంటారు. ధ్యానానికి వేరే అర్థం ఉంది. ధీ అంటే మనసును కూడా అధిగమించడం. మనసును అధిగమించడం అంటే
మనసు చేసే పనిని కూడా అధిగమించడం. And what is the function of the mind? మనసు చేసే పనేమిటి? ఆలోచించడం, వివేకవంతంగా ఉండడం. ధ్యానంలో మీరు ఆలోచనను అధిగమించి ఆ ఆలోచించే విషయంగా మారుతారు. మీరు అవగాహన క్షేత్రంలోకి, అనుభూతిలోకి ప్రవేశిస్తారు. ధ్యానంలో మీరు వివేకం నుండి అంతర్దృష్టి కలవారిగా తయారవుతారు. Day after day, when we ప్రతిరోజు మీరు మీ అస్తిత్వంలోని లోలోతుల్లోకి వెళ్లే అలవాటు మరింతగా చేసుకున్నప్పుడు మీరు అంతర్దృష్టి కలవారిగా తయారవుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? మరలా సంస్కృతంలోని ధ్యాన్ అనే పదాన్ని అర్థం చేసుకున్నప్పుడు ధ్యాన్ అనే పదాన్ని రెండుగా విభజించండి. ధీ మరియు యాన్. D and Yan. మీలో కొంతమంది గాయత్రి మంత్రాన్ని విని ఉంటారు. Om Bhurvah Swaha Tat Saviturvarenyam. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇక్కడ ధీ అనే పదం అర్థం ఏమిటి? అత్యుత్తమ జ్ఞానం. So D in Dhyana, D stands for the ultimate wisdom. కాబట్టి ధ్యానంలో ఉండే ధీ అనే పదానికి అర్థం అత్యుత్తమ జ్ఞానం మరియు యాన్ అంటే వాహనం. అత్యుత్తమ జ్ఞానానికి చేర్చే సాధనా పద్ధతి లేదా వాహనమే ధ్యానం.